గతంలోకి వెళ్ళి మన తప్పులు సరిదిద్దుకోవాలని లేదా భవిష్యత్తులోకి వెళ్ళి రేపు ఏం జరుగుతుందో ముందే తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ టైం ట్రావెల్ నిజంగా సాధ్యమేనా? ఒకవేళ నిజంగా భవిష్యత్తు నుండి ఒక వ్యక్తి మన కాలానికి వస్తే ఈరోజు మనం 2030 నుండి వచ్చానని ప్రపంచాన్ని నమ్మించిన ఒక టైం ట్రావెలర్ యొక్క మైండ్ బ్లోవింగ్ కథ గురించి తెలుసుకుందాం. టైం ట్రావెల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సైన్స్ ఫిక్షన్ సినిమాలు. కానీ సైన్స్ ప్రకారం టైం ట్రావెల్ అసాధ్యం కాదు. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం మనం కాంతి వేగంతో ప్రయాణించిన లేదా బ్లాక్ హోల్స్ వంటి అత్యంత గురుత్వాకర్షణ ఉన్న ప్రదేశాలను వెళ్ళిన సమయం నెమ్మదిస్తుంది. అంటే సైద్ధాంతికంగా భవిష్యత్తులోకి వెళ్ళడం సాధ్యమే, కానీ గతంలోకి వెళ్ళడం మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీయే. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి తను భవిష్యత్తు నుండి వచ్చానని ఎలా నిరూపించుకోగలడు? సరిగ్గా 2017లో ఇంటర్నెట్లో ఒక వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందులో ఒక వ్యక్తి తన పేరు నోవా అని తను 2030వ సంవత్సరం నుండి వచ్చానని చెప్పుకున్నాడు. తన ముఖం ఎవరికీ తెలియకుండా కవర్ చేసుకొని తన గొంతు మార్చి ఆ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతని ప్రకారం 2028లో టైం ట్రావెల్ని అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేస్తారట. అంతేకాదు, భవిష్యత్తు గురించి అతను చెప్పిన కొన్ని విషయాలు అందరినీ భయపెట్టాయి. నోవా చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో రోబోట్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతాయి. మనుషులు మార్స్ పైకి వెళ్తారు. ఎగిరి కార్లు సాధారణం అయిపోతాయి. ఇవన్నీ వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించిన అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ నోవా అనే వ్యక్తి ఒక లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించారు. అంటే అబద్ధం చెప్తే కనిపెట్టే మిషన్ అన్నమాట. ఆశ్చర్యకరంగా అతను ఆ టెస్ట్ పాస్ అయ్యాడు. అతను చెప్పినవన్నీ నిజమే అని ఆ మిషన్ రిజల్ట్ ఇచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. మరి అతను నిజంగానే భవిష్యత్తు నుండి వచ్చాడా? దీనిపై ఎంతోమంది సైంటిస్టులు, సైబర్ ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ చేశారు. చివరికి తేలింది ఏమిటంటే, ఇదంతా కేవలం యూట్యూబ్లో వ్యూస్ మరియు సబ్స్క్రైబర్లని పెంచుకోవడానికి చేసిన ఒక పెద్ద ప్రాంక్. ఆ ఇంటర్వ్యూ చేసిన ఆ ఛానల్ వాళ్ళే ఒక కుర్రాడికి డబ్బులిచ్చి ఆ డ్రామా ఆడించారని తర్వాత బయటపడింది. ఆ లై డిటెక్టర్ కూడా వాళ్ళే సెట్ చేసుకున్న ఫేక్ సెటప్ మాత్రమే.